శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర నిత్యపారాయణ గ్రంథము 269వ పేజీ 46వ అధ్యాయము. అంశాలు: సాయి సూక్తి, ఊహాతీత సాయి, మార్గదర్శక సాయి. శ్రీ దావు దయాల్ గుప్తా అనుభవం. తన బంటుల నెన్నుకొనగ వచ్చిన సాయి స్వామి వైద్య కార్యక్రమాల్లో పనిముట్టుగా ఎన్నుకోబడ్డ ఇందూ పాండే. సాయి సూక్తి: దుర్గణంబుల సవరించు దోడరుకొటకును, సాధు సంరక్షణ సల్పుటకును, పుట్టుచుండును స్వేచ్ఛగా పుడిమి సాయి. గర్భదుఃఖ ముకింతయు కాంచకుండ, ఇంతకన్నను వేరెద్ది ఎరకపరుతూ, సాధు సద్గుణ గణ్యులౌ సభ్యులారా అంటారు బాబా. స్వామి తమ అవతార ఉద్దేశ్యాలలో ఒకదాన్ని అచ్చ తెలుగులో స్పష్టంగా తెలుపుతున్నారు. గత యుగాలలో దేవ మానవ రాక్షసులని అనగా దైవగుణ సంపన్నులు, మానవగుణ సంపన్నులు మరియు రాక్షసగుణ సంపన్నులు అయిన వ్యక్తులు వేరువేరుగా ఉండువారు. రాక్షసగుణ సంపన్నులు వారి పరిధులు దాటి మిగిలిన వారిని బాధింపదొడిగినప్పుడు భగవంతుడు అవతరించి దుష్ట శిక్షణ తద్వారా సాధు సంరక్షణ చేయడం జరిగేది. కానీ కలియుగంలో మానవులు స్వతహాగా మిశ్రమ దైవ మానవ రాక్షస గుణాలు కలిగి ఉండటం వలన వెనకటి యుగాలలోని విధానమైన దుష్ట సంహరణ ఉపయుక్తం కాదు. కాబట్టి వారిలోని దుర్గుణాలను సంస్కరించి తద్వారా వారి సద్గుణ సంపత్తిని పెంచి ధర్మ సంస్థాపన చేయవలసిన అవసరాన్ని అనుసరించి మనలో ఒకనిగా తాము అవతరించామని ప్రకటించారు సాయి. ధర్మ సంస్థాపన చేయవలసిన అవసరాన్ని అనుసరించి మనలో ఒకనిగా తాము అవతరించామని ప్రకటించారు సాయి. భగవంతుని అవతరణ వారి ఇచ్ఛాధీనము, మానవుల వలె కర్మాధీనము కాదు. భగవంతుడు గుణాతీతుడు. కొంతవరకు సాయి అవతారతత్వం మనకు కొద్దిగానైనా అవగతం కావడానికి శాస్త్ర పరిచయం, పెద్దల సాంగత్యం ఉపకరిస్తుంది. భగవంతుడు ఎప్పుడు ఎక్కడ ఎలా తానున్నా తానుగానే ఉండాలి. ఎవరికి ఎంత ఇచ్చినా తరగనివాడయి అనంతుడై ఉండాలి. సమస్తం అంటే ఎన్నెన్ని రకాలుగా తమను ఆశ్రయించిన వారికి ఏమి ఎప్పుడెప్పుడు ఇవ్వవలసి ఉందో అన్నీ కూడా అప్పుడప్పుడు ఇవ్వగలిగిన కాలస్వరూపుడై ఉండాలి. అంతటా తానే అయిన పూర్ణ పుష్కలత్వములను నిండా గొప్ప తనమనే పరత్వాన్ని, సౌలభ్యం అంటే సులభం అంటే అత్యంత సులభంగా అందుబాటులో ఉండగలగడం, దుర్లభం అంటే అత్యంత కష్టం మీద కాని సాధ్యం కాని తత్వంలోనూ ఆనే గుణములు కలిగి ఎంత ఇచ్చినా తరగనటువంటి పూర్ణ వైభవ విభూతులు కలిగినవాడై ఉండాలి భగవంతుడు. ఈ భగవంతు లక్షణాలన్నీ సంపూర్ణంగా కలిగి ఉండటాన్ని శ్రీ సత్యసాయి బాబా వారిలో దార్శనికులు దర్శించవచ్చు. వారి వైభవ విభూతులను వివరించేందుకు ఉదాహరణగా ఈ దిగువ భక్తుల అనుభవాలను తెలుసుకొని ఆనందంతో వారి స్థాయిని అందుకునే ప్రయత్నం చేద్దాం. ఊహాతీత సాయి. ప్రతి అవతారంలోనూ స్వామివారి వెంట వారి బలగాలు రావటం సహజంగా జరుగుతుంది. ఈ అవతారంలో కూడా స్వామి వెంట వచ్చిన బలగం ఉంది. వారి జన్మాంతర సాధన సన్నిహితత్వాలు తెలియని వారికి తమ తొందరపాటు స్వభావం వల్ల స్వామి కొంతమంది మీద పక్షపాత బుద్ధితో అధిక అనురాగం అందచేస్తున్నారని అనుకోవటం జరగవచ్చు. కారణం లేని కార్యం ఉండదు. ఒక సందర్భములో స్వామిని ఈ విషయంగా ఒక భక్తుడు ప్రశ్నించినప్పుడు స్వామి చక్కని ఉపమానంతో సమాధానం చెప్పారు. కొన్ని వందల సంవత్సరాల తపస్సుతో కూడా సాధ్యం కాని
భగవద్దర్శనం బాలుడైన ధ్రువునికి అంత చిన్న వయసులోనే ఎలా లభ్యం అయింది అని తామే అడిగి సమాధానంగా తదుపరి ఈ ఉపమానం చెప్పారు. ఒక వ్యక్తి ఒక పెద్ద రాతి గుండును పగలగొట్టాలని సంకల్పించి ఒక సుత్తితో దానిని కొడుతూ వచ్చాడు. 100 దెబ్బలు కొట్టి అలసిపోయాడు. రాయి పగలలేదు. అతను దాని సంగతి ఇంకొకసారి చూడవచ్చులే అనుకొని వెళ్ళిపోయినాడు. ఇంకొక వ్యక్తి వచ్చి ఒక దెబ్బ కొట్టగానే అది పగిలిపోయింది. ఇతను ఆశ్చర్యపడిపోయినాడు. ఒక్క దెబ్బకే అంత గొప్ప రాయి పగిలిందనుకున్నాడు అతను. ఆ చూచిన వారు కానీ కారణం వారికి తెలియలేదు. అసలు కారణం ఏమంటే ఆ రాయికి అది 101 దెబ్బ. అదే మాదిరి స్వామి ప్రత్యేకమైన అనుగ్రహాన్ని నోచుకున్న భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఉన్నారు. మచ్చు కోసం కొన్ని సంఘటనలు తెలుసుకుందాం. మార్గదర్శక సాయి శ్రీ దావూద్ దయాళ్ గుప్తా అనుభవం. మిరాట్లో శ్రీ దావూద్ దయాళ్ గుప్తా ఒక ప్రముఖ వ్యాపారస్తుడు. చీకు చింత లేని అతనికి 1971 సంవత్సరంలో క్యాన్సర్ జబ్బు వచ్చింది. 6 నెలలు ఆ వ్యాధితో మంచం పట్టాడు. ఆపరేషన్ చేసినా లాభం లేదని ఆశలు వదిలేశారు డాక్టర్లు. 6/11/1971 రోజు రాత్రి నిద్రలో అతనికి ఒక వాణి వినిపించింది. అది ఆపరేషన్ చేయించుకోకు, రాధేశ్యామును కలువు అని అత్యంత మృదువుగా మధురంగా స్పష్టంగా ఉన్నది ఆ వాణి. ఆయనకు పూర్తిగా నమ్మకం కుదిరింది. బంధువులు యథావిధి ప్రయత్నాలు చేసి ఆపరేషన్ నిర్ణయించారు. గుప్తా గారు నేను ఆపరేషన్ చేయించుకోను, రాధేశ్యామును కలవాలని పట్టుపట్టాడు. అయితే రాధేశ్యాం ఎవరో ఎవరికీ అర్థం కాలేదు. అడ్రస్ లేదు. వ్యక్తి పరిచయస్తుడు కాదు. అతన్ని ఎలా కలుసుకోవడం అనే కుటుంబ సభ్యులాయనకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. చివరకు ఎవరో టెలిఫోన్ డైరెక్టరీ చూస్తే అడ్రస్ దొరుకుతుందేమో అని ఆలోచన చెబితే డైరెక్టరీ వెతకగా అందులో 4-5 రాధేశ్యాం పేర్లున్నాయి. భగవంతునిపై భారం వేసి కళ్ళు మూసుకొని ఆ పేర్లలో ఒకదానిపై వేలు ఉంచి ఆ వ్యక్తి నెంబర్కే ఫోన్ చేశారు. అవతల వైపు రాధేశ్యాం ఫోన్ ఎత్తాడు. స్వామి లీల అనూహ్యం. ఆ రాధేశ్యాం పేరు గల వ్యక్తి బాబా భక్తుడు. అతను గుప్తా గారిని తన ఇంటికి ఆహ్వానించి భజనలో కూర్చోపెట్టాడు. ఎముకల ప్రోవై మంచానికి అతుక్కొని ఇన్నాళ్లున్న భజనలో అరగంట సేపు కూర్చొని తర్వాత విభూతి స్వీకరించాడు. అప్పటి నుండి శరీర ఆరోగ్యంలో మార్పు వచ్చింది. వారం రోజుల తర్వాత డాక్టర్లు పరీక్షించి అతనికి సంపూర్ణ ఆరోగ్యం చేకూరిందని తెలిపారు. 1972 జనవరి 1వ తేదీన అతను దర్శనానికి వెళితే గ్రూప్ ఇంటర్వ్యూలో స్వామి గుప్తా నీ ఆరోగ్యం ఇప్పుడు బాగుందా అని పరామర్శించారు. కలలో విన్న ఆ గొంతుకును యథార్థంగా విన్న గుప్తా గారికి స్వామి ఎడల ప్రేమతో కృతజ్ఞతతో గొంతు గద్గదమైంది. స్వామి అతనితో సేవ చెయ్యి, నీ క్యాన్సర్ వ్యాధిని నా గుప్పిట్లో పెట్టేశాను, అది ఇక నిన్ను ఎప్పుడూ బాధించదు అన్నారు. స్వామి ఆనతి మేరకు అతను అమితంగా సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ 1974లో సత్యసాయి సేవా సమితి స్టేట్ ప్రెసిడెంట్గా నియమింపబడ్డాడు. ఒకసారి స్వామి అతనితో నీవు కొద్ది రోజులలోనే అంధుడివే అయిపోతావు ఒకసారి స్వామి అతనితో నీవు కొద్ది రోజులలోనే అంధుడివైపోతావు అన్నారు. పిడుగులాంటి ఆ వార్తకు అతను ఏమాత్రం చెలించక స్వామి మీరుండగా నాకు విచారం ఎందుకు అన్నాడు చిరునవ్వుతో. చుట్టూ ఉన్న వాళ్లల్లో ఒక భక్తుడు బాబా మీరు తలుచుకుంటే ఈ భయంకర విపత్తు నుండి రక్షిస్తారు కదా అన్నాడు. అప్పుడు స్వామి నిజమే, నేను రక్షించగలను, కానీ దానివల్ల ఆ కర్మ నివారణకై వచ్చే జన్మలో నీవు ఈ బాధను అనుభవించాల్సి వస్తుంది. నీ ఇష్టం, నీవు ఎలా కోరితే అలాగే చేస్తాను అన్నారు.
వచ్చే జన్మలో ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఏదైనా నన్ను ఈ జన్మలోనే మీ సన్నిధిలోనే అనుభవింపచేయండి అన్నాడు. అప్పుడు స్వామి నవ్వుతూ, ఇది మామూలు జబ్బు కాదు, పూర్వజన్మ శాప ఫలితం. నీవు కండ్ల కొరకై ఆపరేషన్ చేయించుకోవద్దు, నేను చూచుకుంటాను, భయపడవద్దు అని అభయం ఇచ్చారు. స్వామి చెప్పినట్లుగానే కొన్ని నెలలకు అతనికి అంధత్వం సంప్రాప్తించింది. అయినా అతను సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం మాత్రం మానలేదు. 1981 డిసెంబర్ 5 నుండి 16 తారీఖులలో అతని కండ్ల బాధ మరింత ఎక్కువైంది. కుటుంబ సభ్యులు పోరు భరించలేక కంటి డాక్టర్కు చూపించగా, ఈ ప్రపంచంలోనే నీ కళ్లకు చికిత్స లేదు అన్నాడు. అయినా అతనికి స్వామి ఎడల అచంచలమైన భక్తి విశ్వాసాలు సడలలేదు. 1982 అక్టోబర్ 11న ప్రశాంతి నిలయం నుండి నీ కుడి కన్నుకు ఆపరేషన్ చేయించుకో అని ప్రశాంతి నిలయం నుండి స్వామి పేరిట ఒక టెలిగ్రామ్ వచ్చింది. ఆ టెలిగ్రామ్ చదివించుకుంటుండగానే నీవే స్వయంగా చదువుకో అని చెప్పినట్లు అతని ఎడమ కంటికి దృష్టి వచ్చింది. నొప్పి, నీరు కారడం వగేరాలన్నీ ఎట్లా మాయమైపోయినాయో, పాడైపోయిన రెటీనా తిరిగి ఎట్లా మామూలు అయిందో ఎవరికీ తెలియదు. కుళ్ళిపోయిన బిడ్డనే సజీవం చేసిన స్వామికి చెడిపోయిన కన్ను బాగు చేయటం ఒక లెక్క, ఉండాల్సింది నమ్మకం. ఆశ్చర్యపోవటం డాక్టర్ల వంతు అయ్యింది. ఆపరేషన్ తర్వాత కుడి కంటికి కుడిచూపు వచ్చింది, కుడి కంటికి కూడా చూపు వచ్చింది. తర్వాత సాయి సేవా సమితి కార్యకర్తల సమావేశంలో స్వామి గుప్తా గారికి ఒక ముత్యపు ఉంగరం బహూకరించి, ఎప్పుడైనా బాబాను చూడాలనుకుంటే ఈ ముత్యంలో కనిపిస్తారు, అలా అని ఎక్కువసార్లు పిలిచి విసిగించకు అన్నారు స్వామి చిలిపిగా. భగవాన్ చరణ స్పర్శతో ఎవరికైతే అంతర్నేత్రం తెరుచుకుంటుందో వారు ధన్యజీవులు. తన బంటులను ఎన్నుకొనగా వచ్చిన రామసాయి. స్వామి వైద్య కార్యక్రమాలలో పనుముట్టుగా ఎన్నుకోబడ్డ ఇందూ పాండే. శ్రీమతి ఇందూ పాండే గుండెలో ఒక కవాటం లేదు. మాతృత్వం సిద్ధించిన తర్వాత ఆమె ఆరోగ్యం మరింత దిగజారిపోయింది. రక్తపు వాంతులు అవటం, ఆహారం కడుపులోకి పోకపోవడంతో ఆపరేషన్ చేయిద్దామని ఢిల్లీకి తీసుకొని పోయినా ఆసుపత్రిలో ఖాళీ లేక డాక్టర్లు 2 నెలల తర్వాత తీసుకొని రమ్మన్నారు. తన చివరి రోజులు పుట్టింటిలో గడుపుతానన్న ఆమె కోరిక మేరకు ఢిల్లీ నుండి ఆల్మాడాలోని ఆమె పుట్టింటికి ఒక టాక్సీలో బయలుదేరారు. త్రోవలో ఆమె స్నేహితురాలు కలిసి ఆమె పరిస్థితికి ఆందోళన చెంది ఆమె కోసం బాబాను ప్రార్థించింది. తన వద్దనున్న ఒక చిన్న షిరిడీ సాయిబాబా ఫోటోను, విభూతిని ఇచ్చింది. పుట్టిల్లు చేరేసరికి ఆమె పరిస్థితి మరింత దిగజారింది. చేతులపై మోసుకొని ఆమెను లోనికి చేర్చారు. తల్లి పరిస్థితి చూచిన పసిబాలుడు గౌరవు తన దగ్గరనున్న కొద్దిపాటి డబ్బుతో ఒక చిన్న షిరిడీ సాయిబాబా ఫోటోను, అగరవత్తులు కొనుక్కొచ్చి తల్లి పడక దగ్గర చిన్న టేబుల్పై పెట్టి ఒక అగరవత్తి వెలిగించాడు. ఆశ్చర్యకరంగా కొద్దిసేపటికే ఆ చిన్న ఫోటోపై చెదల పుట్ట పెట్టినట్లుగా విభూతి వచ్చింది. అదేంటో, దానిని ఏం చెయ్యాలో తెలియని ఆ కుటుంబ సభ్యులు దగ్గరలోనున్న ఒక సాయి భక్తుని సలహా ప్రకారం కొంత విభూతిని నీటిలో కలిపి రోగి చేత ఔషధంగా త్రాగించారు. మరికొంత శరీరంపై రాశారు. కొద్దిసేపట్లోనే ఆమెకు బాధలన్నీ తగ్గి వాంతులు కట్టుబడి విశ్రాంతి చేకూరింది. 3-4 రోజుల తర్వాత హృద్రోగ నిపుణులతో పరీక్షింపగా ఆమె సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. ఆనందంతో ఆ దంపతులు ఒక మంచి రోజు నాడు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించారు. ఆ రోజు వారింటి దగ్గరనున్న బాబా ఫోటోలపైనన్నిటిపై విభూతి వచ్చింది. ఆ రోజు వారింటి దగ్గర ఉన్న బాబా ఫోటోలన్నిటిపై విభూతి వచ్చింది. ఆ తర్వాత మరికొన్ని రోజులకు తేనెలాంటి తీయటి ద్రవం, అమృతం రావటం మొదలైంది. ఆ విభూతి తేనెలను ఎంతోమంది రోగులకు ఔషధంగా ఇవ్వగా
వారు ఆరోగ్యవంతులైనారు. ఒకసారి పిచ్చికుక్క కరిచిన ఒక పిల్లవానిని వీరి దగ్గరకు పట్టుకు వచ్చారు. డాక్టర్లు ఆశ లేదని చెప్పిన కేసు అది. స్వామిని ప్రార్థించి ఇందూపాండే విభూతి, తేనె, అమృతములను ఇవ్వగా వాటిని సేవించి ఆరోగ్యవంతుడైనాడు ఆ పిల్లవాడు. ఒక చిన్న పాపకు డీహైడ్రేషన్ వలన సంకట స్థితి ఏర్పడగా వీరింటి వద్ద వచ్చిన విభూతిని ప్రసాదంగా ఇవ్వగా ఆ విషమ పరిస్థితి నుండి పాప బయటపడింది. స్వామి అంటే నమ్మకం లేని ఆమె మామగారికి కూడా జలోధరం జబ్బు వచ్చినప్పుడు అతనికి తెలియకుండా అతని పొట్టపై విభూతి రాసి స్వామిని ప్రార్థించారు వీరు. తర్వాత డాక్టర్లు వచ్చి రోగి కడుపు నుండి నీరు తీయాలని ప్రయత్నించారు, కానీ కుదరలేదు. విభూతి రాసిన తర్వాత క్రమంగా ఉబ్బరం తగ్గిపోయి ఆయనకు ఆరోగ్యం కలిగింది. స్వయంగా డాక్టర్ అయిన అతనికి తనకు నయమైన చికిత్సా విధానం తెలిసినాక బాబా భక్తుడు కాక ఏమవుతాడు? సంపూర్ణ ప్రేమ రూపంచ విశ్వ ప్రేమ వివర్ధకం సతతోధారకం సర్వం సాయం వందే జగద్గురుం. ఓం శాంతి శాంతి శాంతి.